నేను 100% నాకున్న అనుభవంతో చెప్తా ఉన్నా. మనం ఏం పెద్ద గొడవలు బట్టి కొట్టేది లేదు, గడపలు బట్టి తగ్గేది లేదు. పార్టీని పెట్టుకొని ఉంటే చాలు, పార్టీలోకి పెట్టుకొని ఉంటారు మళ్ళీ మన దగ్గరికి. ఎక్కడికి పోతారా నాయన అని ఆటోమేటిక్గా జరుగుతుంది. డెఫినెట్ గా మంచిగా బ్రహ్మాండంగా మళ్ళీ మనమే గవర్నమెంట్ వస్తాం. ఏమున్నా టీఆర్ఎస్ పరిపాలన ఏం చేసిందో ఏందో కానీ దర్జమైన పాలన అన్న. ఆటోనికి 3,000 ఇస్తే 10 బత్తలు తెచ్చి ఇంటికి పెట్టేటోడన్నా. ఈ కాలంలో ఈ ఊరియ బత్తల కోసం నేను 20 రోజుల నుండి తిరుగుతాను కానీ ఒక్క ఊరియ బత్తలు కూడా దొరకలేదు. 10 సంవత్సరాలు కేసీఆర్ కాలంలో, కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో ఎవడు ఒక్క ఊరియ బస్త కాదే, ఆటోడుకు పైసలు ఇస్తే వాడు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేది. ఎలక్షన్ ఇప్పుడు పెట్టమను, లేకపోతేనేమో ఇప్పుడు కాదు ఇంకా 2 నెలల తర్వాత అయినా పెట్టమను. కేసీఆర్ ఇంట్లోనే కూర్చున్నాడు కదా, అసలు ఏకపోయినా ప్రజలే వేసి ఆయన నామినేషన్ ఆయన గెలిపించేటట్టున్నది అధికారం.